హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం నేర్చుకుంటున్న చాప్టర్ నేమ్ రియల్ నెంబర్స్ 10th క్లాస్ చాప్టర్ 1 నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ సమ్స్లో మనం థర్డ్ వన్ చూస్తున్నాం. ఎవరైనా ఫస్ట్ 2 సమ్స్ చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి ఫస్ట్ వీడియో చూసి దెన్ సీ దిస్ వీడియో. ఓకే, లేట్ చేయకుండా ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇఫ్ x² + y² = 25xy, then prove that 2 log x plus y equal to 3 log 3 plus log x plus log y. మనకి క్వశ్చన్లో x² + y² = 25xy, దీన్ని ఈ ఫామ్లోకి కన్వర్ట్ చేయమన్నారు. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్లో గివెన్ దట్ x² + y² = 25xy. నాకు ఇది చూడు ఒకసారి, x² + y² + 2xy ఉంటే ఇది x + y హోల్ స్క్వేర్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చా? ఎందుకు మేడం x + y ఫామ్లోకి ఎందుకు కన్వర్ట్ చేసుకోవాలి? ఇక్కడ నుంచి మనం సమ్ చేయలేమా అంటే నేను ఏమని ప్రూవ్ చేయాలి? 2 log x + y. ఇక్కడ నాకు 2 log x + y ఉంది. సో నాకు x + y కావాలి కాబట్టి నేను దీన్ని x + y హోల్ స్క్వేర్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నా. యాడ్ 2xy ఆన్ బోత్ సైడ్స్. x² + y² + 2xy = 25xy. బోత్ సైడ్స్ యాడ్ చేసాం మనం. ఇక్కడ ఒక 2xyని యాడ్ చేసాం, ఇక్కడ ఒక 2xyని యాడ్ చేసాం. ఇక్కడ 25 + 2 27. x + y x² + y² + 2xy అంటే ఇది x + y హోల్ స్క్వేర్. టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ లాగ్ తీసుకుంటే log x + y హోల్ స్క్వేర్ = log 27xy. ఇది ఎలా ఉంది? log AB ఫార్ములా ఏంటి? log a ప్లస్ log b. మల్టిప్లికేషన్ ఉంటే ప్లస్, డివిజన్ ఉంటే మైనస్. సో ఇక్కడ మనకు మల్టిప్లికేషన్లో ఉన్నాయి 27xy. సో నేను ఇక్కడ ఏం రాసుకోవచ్చు? ఏబిసి 3 ఉన్నట్టు 27a, x అనేది b, y అనేది c. log a ప్లస్ log b ప్లస్ log c. ఇక్కడ log a పవర్ m, దట్ మీన్స్ m log a. 2 log x + y = log 27 ప్లస్ log x ప్లస్ log y. 2 log x + y = 27ని నేను 3³ కన్వర్ట్ చేసుకుంటున్నా. 27 = 3³ ప్లస్ log x ప్లస్ log y. 3³ మళ్ళీ ఇది log a పవర్ m ఫామ్లో ఉంది. m × log a 3 log 3 ప్లస్ log x ప్లస్ log y. మళ్ళీ క్వశ్చన్లో ప్రూవ్ చేయమన్నది అదేనా? హెన్స్ ప్రూవ్ ఇట్. చూసారా సమ్ ఎంత ఈజీగా ఉందో? ఇంత ఈజీగా 10th క్లాస్లో ఉన్న అన్ని సమ్స్ నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో చేయండి, శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మీకు హెల్ప్ అయింది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అండ్ అలానే నెక్స్ట్ క్వశ్చన్, log x + y/3 = ½ × log x + log y. Then find the value of x/y plus y/x. ఇదే క్వశ్చన్ని మనకి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చూసుకుంటుంటే తిప్పి అడుగుతున్నాడు. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్లో కాకుండా సపోజ్ = సమ్ వాల్యూ ఇచ్చేసి ప్రూవ్ దట్, ఈ వాల్యూ ఇచ్చేస్తున్నాడు. దెన్ ప్రూవ్ దట్ అని చెప్పి ఈ వాల్యూ ఇస్తున్నాడు. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్లో చూడండి, ఇక్కడ ఈ వాల్యూ ఇచ్చి ఈ వాల్యూ ప్రూవ్ చేయమన్నారు కదా. అలా అడుగుతుంటే చాలామంది స్టూడెంట్స్ మేము పేపర్ కరెక్షన్లో చూసింది ఏంటంటే వాళ్ళకి తెలిసిన క్వశ్చన్ అయినా సరే చేయలేకపోతున్నారు. సో మనకి క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే మనం ఆన్సర్ చేయగలిగేలా ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా? సో నేను ఇది ప్రూవ్ చేయాలి. క్వశ్చన్లో ఇది ఇచ్చాడు, నేను తీసుకున్నాను. log x + y/3 = ½ × log x + log y. దీన్ని నేను ఇక్కడ ఉన్న 2ని ఇటు తీసుకొచ్చా. ఇక్కడ నేను దేన్ని యాడ్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలా? ఇక్కడ 1/2 2 డినామినేటర్లో ఉంది, LHSలోకి చేంజ్ చేస్తే మల్టిప్లికేషన్. 2 log x + y/3 = log x + log y. ఈ 2 m log a, దీన్ని ఫార్ములాని ఇందాక నేను log a పవర్ m అని m log a కన్వర్ట్ చేసుకున్నా. ఇక్కడ m log aని log a పవర్ m కన్వర్ట్ చేస్తున్నా, ఓకేనా? log x + y/3 హోల్ స్క్వేర్ = log xy. క్యాన్సిల్ log ఆన్ బోత్ సైడ్స్. ఇంక ఇక్కడ ఏముంది నాకు? x + y/3 హోల్ స్క్వేర్ = xy. x + y హోల్ స్క్వేర్ / 3² మీన్స్ 9xy. నెక్స్ట్ x + y హోల్ స్క్వేర్ = 9xy. ఇక్కడ ఇందాక డినామినేటర్లో ఉన్న స్టెప్ని నేను ఇక్కడ LHSలో డినామినేటర్లో ఉంది, RHSకి వచ్చేసరికి మల్టిప్లికేషన్ చేస్తుంది. మీకు ఈ రూల్స్ తెలియకపోతే చెప్తాను చూడండి ఒకసారి. తెలిస్తే కనుక మీరు ఇది స్కిప్ చేసేయండి. LHS RHS, LHSలో ప్లస్ ఉంటే RHSలో మైనస్, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్. మల్టిప్లికేషన్ కన్వర్టెడ్ ఇంటూ డివిజన్ కన్వర్టెడ్ ఇంటూ మల్టిప్లికేషన్. ఈ రూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే చూడండి, x + y హోల్ స్క్వేర్ని స్ప్లిట్ చేసా. x² + y² + 2xy = 9xy. ఈ 9xy ఉంది కదా, 2xyని ఇక్కడ ప్లస్ ఉంది, నేను ఏం చెప్పా? ప్లస్ ఉంటే RHSలో చేంజ్ అయ్యేసరికి -7xy డివైడెడ్ బై xy ఆన్ బోత్ సైడ్స్. ఇదేం మేడం సడన్గా ఈ xy ఎక్కడి నుంచి వచ్చింది? దాంతో ఎందుకు డివైడ్ చేయాలి? ఇప్పటి వరకు సమ్ స్టెప్ బై స్టెప్ చేసాం కదా, అక్కడ xy ఎందుకు వచ్చింది?
ఇలాంటి క్వశ్చన్లు అందరికీ వస్తాయి. ఇలా వస్తేనే మీరు మ్యాథ్స్ని ప్రాక్టీస్ చేస్తున్నట్టు బై హార్ట్ చేయకుండా. ఓకేనా. ఇక్కడ ఎక్స్వైతో ఎందుకు చేస్తున్నానంటే నాకు ఈ ఆర్హెచ్ఎస్లో వాల్యూ తెలీదు. నన్ను ఏంటి ఫైండ్ చేయమన్నారు. నాకు ఈ ఆర్హెచ్ఎస్లో వాల్యూ తెలీదు. బట్ నాకు ఎల్హెచ్ఎస్లో ఏముండాలి, నాకు ఈ ఎల్హెచ్ఎస్లో మాత్రం x/y ప్లస్ y/x ఉండాలి. డినామినేటర్లో నాకు వైలు ఎక్స్లో కావాలి, కానీ ఇక్కడ నాకు న్యూమరేటర్లో ఒక ఎక్స్ ఒక వై ఎక్స్ట్రా ఉన్నాయి. ఇక్కడ ఈ ఎక్స్ పోవాలనుకో, x² ఉంది, నాకు ఒక ఎక్స్ పోవాలి, కానీ డినామినేటర్లో వై కావాలి. ఇక్కడ y² ఉంది, ఒక వై పోవాలి, కానీ డినామినేటర్లో ఎక్స్ కావాలి. సో దట్స్ వై డివైడెడ్ బై xy ఆన్ బోత్ సైడ్స్. మనం ఏం చేసినా బోత్ సైడ్స్ చేయాలి. సో x² + y² / xy = 7xy/xy. xy క్యాన్సిల్. x² / xy + y² / xy = 7. ఇక్కడ ఒక x క్యాన్సిల్ అయితే x/y, ఇక్కడ ఒక y క్యాన్సిల్ అయితే y/x = 7. దేర్ఫోర్ x/y + y/x = 7. నెక్స్ట్ సమ్ చూద్దామా. మరి ఇంత ఈజీగా లాస్ట్ వన్. ఈ 5 సమ్స్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్ నుంచి మీరు కనుక ఈ 5 సమ్స్ నేర్చుకోగలిగితే ఫుల్ ప్లెడ్జెడ్గా మీకు డ్యామ్ షూర్గా పబ్లిక్ ఎగ్జామ్లో ఒక 8 మార్క్స్ అనేది పాకెట్లో ఉన్నట్టే. పాకెట్లో అన్నాను కదా అని స్లిప్లు అవి క్యారీ చేయకండి అమ్మా. పాకెట్లో మీన్స్ ఇన్ ద సెన్స్ మీరు కన్ఫామ్కి 5 సమ్స్ నుంచి ఒక సమ్ ఇది కాకపోయినా ఇదే మోడల్లో చేయగలరు. ఇప్పుడు ఇక్కడ x+y కాకుండా x/y కాకుండా y/x x/y ఉంటే చేయలేము మనం. ఇక్కడ 7 ఇచ్చేసి ప్రూవ్ దట్ అంటే ప్రూవ్ చేయగలం కదా. సేమ్. ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ 2.3 హోల్ పవర్ x = 0.23 హోల్ పవర్ y = 1000. ఈ 3 వాల్యూస్ ఈక్వల్, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1/x మైనస్ 1/y. ఇక్కడ ఇలా ఫైండ్ చేయమని అడగొచ్చు, లేకపోతే వాల్యూ ఇచ్చేసి ప్రూవ్ దట్ అనొచ్చు. క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనం రాసేది మాత్రం సేమ్ ఆన్సర్. చూడండి, ఈ 3 వాల్యూస్ ఈక్వల్ అన్నప్పుడు నేను దీన్ని ఈక్వల్ చేసుకోవచ్చా, దీన్ని ఈక్వల్ చేసుకోవచ్చా. సేమ్ యాజ్ ఇస్. 2.3 హోల్ పవర్ x = 1000, 0.23 హోల్ పవర్ y = 1000. 1000 మీన్స్ 10 క్యూబ్. 2.3x = 10 క్యూబ్, 0.23 హోల్ పవర్ y = 10 క్యూబ్. టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. లాగ్ ఎందుకు తీసుకుంటున్నారు మేడం ఇంత సడన్గా? ఎందుకంటే నాకు లాగ్లో ఒక ఫార్ములా ఉంది, m log a ఆర్ లాగ్ a పవర్ m = m log a. నాకు ఈ పవర్లో x అనేది ముందుకు వచ్చేస్తుంది నేను లాగ్ తీసుకుంటే. అర్థమవుతుంది, అందుకు లాగ్ తీసుకుంటున్నాం మనం ఇక్కడ. లాగ్ 2.3 హోల్ పవర్ x = log 10 క్యూబ్, లాగ్ 0.23 హోల్ పవర్ y = log 10 క్యూబ్. ఈ x ఇక్కడికి వచ్చేసి చెప్పాను, x log 2.3 = 3 log 10 to the base power 10. ఈ బేస్లో 10 ఏంటి సడన్గా? ఇప్పటివరకు ఎక్కడ తీసుకోలే. బేస్లో ఏమీ లేకపోయినా 10 ఉన్నట్టే. మనకి చూడండి, వేరియబుల్స్లో పక్కన ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు అని చెప్తారు చిన్నప్పటి నుంచి. ఆ 1 ఎలా ఉంటుందో మనకు అర్థం కాదు. అలానే లాగ్లో బేస్కి ఏమీ లేకపోయినా బేస్లో 10 ఉన్నట్టు. log 10 to the base 10 = 1. log 10 to the base 10 = ఎంత పిల్లలు చెప్పండి నాతో పాటు? 1. log 10 to the base 10 = 1. x log 2.3 = 3 × 1, దట్ మీన్స్ 3. ఈ ఎక్స్ని కూడా ఇటు తీసుకొచ్చే. ఇక్కడ ఎక్స్ ఏం చేస్తుంది? మల్టిప్లికేషన్. రైట్ సైడ్కి మూవ్ అయితే ఏం చేస్తుంది? ఎస్, కరెక్టే, నీ మైండ్లో రన్ ఇది డివిజన్. log 2.3 = 3/x. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇక్కడ కూడా మనం సాల్వ్ చేసుకుంటే log 0.23 = 3/y. దెన్ log 2.3/10 = 3/y. ఇదేంటి సడన్గా ఇక్కడ 10 ఎందుకు తీసుకున్నారు? సడన్గా ఇక్కడ డెసిమల్ తర్వాత నాకు ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 డిజిట్స్. దట్స్ వై ఐఎమ్ టేకింగ్ 10. log 2.3 మైనస్ log 10. log 10 to the base 10 వాల్యూ ఎంత చెప్పాను? 1. log 2.3 మైనస్ 1 = 3/y. log 2.3 = 3/y ప్లస్ 1. log 2.3 = 3/y ప్లస్ 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. నాకు ఈ స్టెప్ అర్థం కాలేదు, ఇంకొకసారి చెప్పండి. నేను క్లాస్లో రెగ్యులర్గా విని క్వశ్చన్ ఇదే తెలుసా? ఒక్కసారి చూడండి. ఇక్కడ నాకు ఏమని చూడండి, log 0.23 = 3/y. ఇక్కడ ఏముంది? log 2.3. ఇక రెండు ఈక్వల్ అయితేనే కదా. ఇక్కడ x ఉంది, ఇక్కడ y ఉంది. వాటిని నేను ఎలాగూ మార్చలేను. మనం మార్చలేని వాటిని మనం ఏం చేయలేం. బట్ ఇక్కడ చూడు, log 2.3 ఉంది, ఇక్కడ 0.23 ఉంది. దీన్ని 10తో డివిజన్ చేస్తే ఇది 2.3 కన్వర్ట్ అవుతుంది కదా. అందుకని డినామినేటర్లో మనం 10 తీసుకున్నాం. ఒక డెసిమల్ అనేది రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఈ సాల్వింగ్ మెథడ్ మొత్తం నీకు అర్థమవుతుంది. ఇక్కడ 10 ఎందుకు తీసుకున్నాను అన్నది మాత్రమే నీకు అర్థం కాలేదు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్. log 2.3 = 3/y ప్లస్ 1 ఫ్రమ్ 1 and 2. RHS ఈక్వల్గా ఉన్నప్పుడు మనం LHSని ఈక్వల్ చేయొచ్చు కదా. 3/x
ఈక్వల్ టు 3/y ప్లస్ 1. ఈ 3/yని ఇటు సైడ్కి తీసుకొస్తున్నాం. సో ఇటు ప్లస్నా ఇటు సైడ్ వచ్చేసరికి మైనస్ 3/x మైనస్ 3/y ఈక్వల్ టు 1. 3ని కామన్ తీస్తా. 1/x మైనస్ 1/y ఈక్వల్ టు 3. నేను ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? 1/x మైనస్ 1/y వాల్యూ కదా. నాకు ఇక్కడ 3 ఎందుకు ఎక్స్ట్రాగా 300 పంపించేస్తున్నా. దిస్ సైడ్ మల్టిప్లికేషన్, RHSలోకి మూవ్ అయితే డివిజన్. 1/x మైనస్ 1/y ఈక్వల్ టు 3. వెరీ గుడ్ పిల్లలు, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. అందరూ బాగా రాస్తారని అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ మన ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ఇఫ్ యూ లైక్, నీకు ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అయింది అని అనుకుంటే కనుక సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్.